welcome to my channel. It's all about Sarika. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ ఆల్ అబౌట్ సారిక. సో నా హోమ్ టూర్ వీడియోకి చాలామంది చాలా డౌట్స్ అడిగారు. సపరేట్గా చెప్పడం కుదరట్లేదు. సో దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో, జస్ట్ ఒక 5-6 కమెంట్స్కి నేను ఈ వీడియోలో ఆన్సర్స్ చెప్తాను. ఎవరైనా నా హోమ్ టూర్ వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఇతను ఆన్సర్స్ ఇస్తాడు. అంటే ఇద్దరికి తెలుసు, ఇద్దరం ఆన్సర్స్ ఇస్తాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఇలా నోట్ చేసుకున్నాను అన్ని క్వశ్చన్స్ని. సో ఎంత ఎస్ఎఫ్టీ మన ఇల్లు? సో ఇది వచ్చేసి 3 BHK 1500 SFT, 3 bedrooms అండ్ 3 washrooms. యా 3 BHK నార్త్ ఫేసింగ్ 1500 SFT. యా అంతే. చాలా మంది అడిగారు ఏ ఫేస్ ఎంత ఎస్ఎఫ్టీ అని అడుగుతున్నారు. ప్లాన్ బాగుందని అన్నారు, సో చెప్తున్నాడు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఎవ్రీ రూమ్ కి విండో వచ్చింది, ప్రతి దగ్గర వెంటిలేషన్ మాత్రం చాలా చాలా బాగుంది. 4th floor కొంచెం ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది అని చెప్పి, వెంటిలేషన్ పరంగా గాలి పరంగా అంతా మంచిగా ఉంటుంది అని చెప్పి 4th floor లో తీసుకున్నాం. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే 4th floor కాబట్టి ఒక సైడ్ విల్లాస్ ఉన్నాయి అండ్ ఒక సైడ్ ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ రోడ్డు ఉంది. సో 3 sides మాకు ఫ్యూచర్ లో కూడా అంత హైట్ గా అవ్వవు. సో ఎప్పటికీ ఇలానే ఉంటుంది వెంటిలేషన్ అనేది. సో అదొక ప్లస్ పాయింట్ మా 4th floor. యా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డైనింగ్ టేబుల్ అండ్ సోఫాస్ ఎక్కడ తీసుకున్నారు? ఇవి రెండు వచ్చేసి మేము అత్తాపూర్లో మ్యాక్స్ ఫర్నిచర్లో తీసుకున్నాం. అత్తాపూర్ కింగ్స్ ప్యాలెస్ ఆపోజిట్ ఉంటుంది మ్యాక్స్ ఫర్నిచర్. సో ఇది కూడా మేము ఇన్స్టాగ్రామ్లో ఒక బ్లాగ్ చేస్తే మాకు వాళ్ళ మోడల్స్ నచ్చి మేము అక్కడికి వెళ్ళినాం. జస్ట్ చూడడానికి వెళ్ళినాం, బట్ వాళ్ళు ఇచ్చిన ప్రైజింగ్ కానీ అక్కడ ఉన్న మోడల్స్ కానీ చూసి మాకు కొంచెం నచ్చి అక్కడనే తీసేసుకున్నాం. యా అంటే ఇన్స్టాగ్రామ్లో మ్యాక్స్ ఫర్నిచర్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. అందులో చూసాము, ఒకసారి ట్రై చేద్దాం వెళ్ళాము. మేము దానికి ముందు ఒక పెద్ద పెద్ద రాయల్ ఓక్ కానీ బాండియా కానీ అను ఫర్నిచర్ ఇవన్నీ తిరిగినాం. సో కొంచెం హై ప్రైజింగ్ అనిపించింది వాళ్ళవి. వీళ్ళ దగ్గర ఏంటంటే కస్టమైజేషన్ ఉంది, ప్రైస్ తక్కువ ప్లస్ కస్టమైజేషన్ ఉంది. నేను సోఫా కానీ ఫ్యాబ్రిక్ ఏంటి విత్ అన్ని మన ఓన్గా కస్టమైజ్ చేయించుకున్నదే. వాళ్ళ ఇంటికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని మీకు ఒకటి రెక్లైనర్ కావాలి, ఒక సోఫా కావాలి, మీకు ఎట్లా అంటే అట్లా కస్టమైజ్ చేసిస్తారు. అండ్ డైనింగ్ టేబుల్ కూడా చైర్స్కి మెటీరియల్ కానీ ఏదైనా కస్టమైజేషన్ డిజైన్. నేనైతే అక్కడున్న 3-4 డైనింగ్ టేబుల్స్ని మిక్స్ చేసి నా ఒక్క డైనింగ్ టేబుల్ చేపించుకున్నాను. అట్లా మనకు నచ్చింది. అక్కడికి వెళ్తే ఏంటంటే అన్నీ చూస్తే మీకు ఐడియా వచ్చి కస్టమైజింగ్కి కొన్ని ఐడియాస్ వస్తాయి. వాళ్ళు ఎట్లా అంటే అట్లా చేసిస్తారు. బట్ అక్కడ చూసినప్పుడు కూడా మనకు కొన్ని మోడల్స్ చూసి మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సోఫాస్ వచ్చేసి మేము తీసుకుంది 2 seater రిక్లైనర్ అండ్ 3 seater సోఫా. సో ఈ రిక్లైనర్ వచ్చేసి మాన్యువల్ తీసుకున్నాం. ఫస్ట్ ఎలక్ట్రిక్ అనుకున్నాం, నెక్స్ట్ క్వశ్చన్ లో చెప్పేసాం అది దాని డీటెయిల్ గా. సో ఇక్కడ 3 seater సోఫా అండ్ 2 seater రిక్లైనర్ తీసుకున్నాము. ఒక సెంట్రల్ టేబుల్ తీసుకున్నాము. అండ్ డైనింగ్ టేబుల్ వచ్చేసి 4 seater డైనింగ్ టేబుల్, ఒక బెంచ్ లాగా తీసుకున్నాము. మల్టీపర్పస్ యూజ్, టోటల్ 6 seater టోటల్ 6 seater బట్ చైర్స్ కాకుండా బెంచ్ తీసుకున్నాము. అండ్ మార్బుల్ డైనింగ్ టేబుల్ అది కూడా చాలా చేంజెస్ చేయించాను. మీరు అక్కడికి వెళ్తే చూసిన దాంట్లో మీరే అన్ని చేంజెస్ చేసుకుంటారు. కలర్ కానీ వాళ్ళు ఫ్యాబ్రిక్స్ చూపిస్తారు, ఏ ఫ్యాబ్రిక్ అనేది. మేము సోఫా ఫ్యాబ్రిక్ వచ్చేసి మూగా ఫ్యాబ్రిక్ మేము తీసుకునేది మూగా ఫ్యాబ్రిక్. దర్బన్ అడిగాము, వాళ్ళు దర్బన్ ఎక్కువ యూజ్ చేయాలంట, బట్ ఇది కూడా చాలా బాగుంది. ఇది ఏంటంటే వాటర్ పడినా కానీ లోపల వరకు స్ట్రింక్ అవ్వవు అండ్ 5 minutes లో ఆరిపోతుంది, డ్రై అయిపోతుంది అని చెప్పారు. కానీ కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. ఆబ్వియస్లీ ఏ సోఫాకైనా మెయింటైన్ చేయాల్సిందే. రెగ్జిన్ సోఫాస్ అంటే క్లీన్ చేసుకోవచ్చు, కానీ ఈ టైంలో రెగ్జిన్ ఎక్కువ వాడట్లేదు కదా. సో అంతే మా రిక్లైనర్ స్టోరీ ఇది. చాలామంది అడిగారు. మీకు కావాలంటే మ్యాక్స్ ఫర్నిచర్ ఇన్స్టాగ్రామ్ పేజ్, జస్ట్ ఇన్స్టాగ్రామ్లో కొడితే మీకు వచ్చేస్తుంది. చాలా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రిక్లైనర్స్ మాన్యువలా ఆటోమేటిక్ రిక్లైనర్స్ అని అడిగారు. నేను చెప్తాను, ఇది మావి మాన్యువల్ రిక్లైనర్సే. ఎందుకు మాన్యువల్ ప్రిఫర్ చేసి, ఫస్ట్ మేము ఆటో అనే అనుకున్నాము. సో ఆ షాప్లో కానీ వేరే వాళ్ళు ఏమన్నారు, ఆ షాప్ అతను ఏమన్నాడంటే
మెయింటెనెన్స్ కొంచెం హెవీ అవుతుంది. తొందరగా మోటార్స్ స్లో అయిపోతాయి 6 months కి, మళ్ళీ మెయింటెనెన్స్, మళ్ళీ దానికి 10,000. ఇక్కడ వాళ్ళు ఉండరు. అంటే వాళ్ళు ఇచ్చే వారంటీ అయితే 6 months వారంటీ. ఒకవేళ 6 months తర్వాత పాడైపోతే రిపేర్ చేయడానికి అవకాశం ఉండదంట, కొత్తది తీసుకోవాలి. కొత్తది అంటే మళ్ళీ 10,000. ఏమంటారు, ఎలక్ట్రానిక్ ఏమంటారు, ఆటో రిక్లైనర్. ఒకవేళ మోటార్ ఖరాబ్ అయింది అనుకోండి, అది మోటార్ తీసేసి మాన్యువల్ చేయించుకోవాలంట. అది ఏదైనా మళ్ళీ డబుల్ కాస్ట్ ప్లస్ ఎక్కువ వాడుతుంటే స్లో అయిపోతుందంట. ఇప్పుడు పిల్లలు ఉంటే ఊకే బటన్ ప్రెస్ చేసినా కానీ పాడవుతుంది. సో చాలా నెగటివ్స్ చెప్పారు. ఆ పాయింట్ ఆఫ్ టైం లో మాకు ఎందుకులే అనిపించి మైండ్ మార్చుకొని మాన్యువల్ తీసేసుకున్నాము. మాన్యువల్ 2-seater రిక్లైనర్ తీసుకున్నాము, అంటే 3-seater సోఫా. సో ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పలేము, బట్ ఈ నేను చెప్పిన రాయల్ ఓక్, అను ఫర్నిచర్, బాంటియా ఇవన్నిటితో పోల్చుకుంటే 30 to 40% మీకు తక్కువనే వస్తుంది ఎంఆర్పి మీద. వాళ్ళకి మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి వచ్చామని చెప్తే ఇంకొంచెం డిస్కౌంట్ ఎక్కువ ఇస్తారు. సో మేము ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూపించినందుకు మనకి సెంట్రల్ టేబుల్ కాంప్లిమెంటరీ ఇచ్చారు వాళ్ళు. సో బెస్ట్, అది మంచిగా అనిపించింది. ఆల్రెడీ ప్రైస్ తక్కువ ప్లస్ ఇన్స్టాగ్రామ్ అన్నందుకు మనకి సెంటర్ టేబుల్ గాని 5,000 వర్త్ టేబుల్ మాకు కాంప్లిమెంటరీ ఇచ్చారు అడిగినందుకు వాళ్ళు. సో నైస్ ఎక్స్పీరియన్స్ అక్కడ అయితే. బాగా అనిపించింది, బాగుంది, సర్వీస్ కూడా బాగుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా 6 months 5 years వారంటీ. మధ్యలో మాకు రిక్లైనర్ కొంచెం మూవ్మెంట్ అవ్వకపోతే మాకు 1 day లో వచ్చి వాళ్ళు సర్వీస్ చేశారు. నైస్. 5 years వరకు 5 years సర్వీస్ వారంటీ గ్యారంటీ రెండు. 5 years వరకు మొత్తం వాళ్ళదే. ఇంకా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, టీవీ యూనిట్ అండ్ బెడ్ కాస్ట్ అడిగారు. ఇది మేము ఫర్నిచర్ వాళ్ళతోనే ప్యాకేజ్గా మాట్లాడుకున్నాం, సపరేట్గా టీవీ యూనిట్ అని అట్లా ఏం లేదు. ప్యాకేజ్గా మాట్లాడుకున్నాం కాబట్టి దాని ప్రైస్ మేము చెప్పలేము. అంటే వాళ్ళు మొత్తం మా మెజర్మెంట్, మా రిక్వైర్మెంట్ ఏందో మొత్తం వాళ్ళు మెజర్ చేసుకొని మాకు ఒక ప్యాకేజ్ రేట్ ఇచ్చారు వాళ్ళు. సో దాంట్లోనే ఇవన్నీ ఇంక్లూడ్ అయిపోయినాయి. సపరేట్ కాస్ట్ అంటే మాకు కూడా చెప్పలేము. బెడ్ వచ్చేసి నేను హైడ్రాలిక్ బెడ్ చేపించుకున్నాను. అండ్ డిజైన్ వచ్చేసి నా ఓన్ డిజైన్. మనం ఒకవేళ మాట్లాడుకుంటే మనం ఎలాంటి బెడ్ చెప్పినా వాళ్ళు చేస్తారు. దానికి కుషన్ వర్క్ కూడా వాళ్ళే చేస్తామన్నారు, బట్ లేట్ అవుతుందని చెప్పి మేము వేరే వాళ్ళతో చేయించుకున్నాము. సో అది ప్యాకేజ్లో వచ్చింది, సపరేట్గా మేము చెప్పలేము. సపరేట్గా అంటే ఉండొచ్చు, సపరేట్ గా అంటే ఒక 50,000 వరకు అరౌండ్ మా ఎస్టిమేషన్. మేము అనుకున్నది అయితే ఒక 50,000 వరకు కాస్ట్ అయింది. ఎందుకంటే హైడ్రాలిక్ కాబట్టి 6x6 మ్యాట్రిక్స్ అండ్ హైడ్రాలిక్ లిఫ్ట్ చేయొచ్చు కాబట్టి హైడ్రాలిక్ మోటార్ ఒకటి అరౌండ్ 5,000 కాస్ట్ ఉంటుంది. యాక్చువల్లీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫర్నిచర్ వాళ్ళతోనే బెడ్ అవన్నీ బెడ్ కూడా చేపించుకోవాలి. సపరేట్ గా కొనాలంటే చాలా కాస్ట్ ఉన్నాయి బయట. వాళ్ళతోనే చేపించుకుంటే బెటర్, ఇంకా స్ట్రాంగ్ కూడా ఉంటాయి బయట వాటితో. కొంచెం స్టోరేజ్ మన కస్టమైజేషన్, లోపల స్టోరేజ్ మన కస్టమైజేషన్, మనకి ఒక సైడ్ డ్రాస్ కావాలి, ఒక సైడ్ బాక్స్ కావాలి, అట్లా అంటే వాళ్ళు ఎట్లా అంటే అట్లా కస్టమైజ్ చేస్తారు. సో ఫర్నిచర్ వాళ్ళతోనే ప్యాకేజ్లో మాట్లాడుకోవడం బెస్ట్, సపరేట్గా కొనడం కన్నా. ఇంకా టీవీ యూనిట్ కూడా మా కస్టమైజేషన్. అసలు టీవీ యూనిట్ స్టోరీ అయితే నేను హోమ్ టూర్ లోనే చెప్పేశాను. ఒకటి అనుకుంటే ఒకటి వచ్చింది, బట్ ఓకే, ఇది కూడా బాగానే ఉంది. కానీ మేము అనుకున్న కలర్స్ రాలే, అది లైటింగ్ వల్లనో అట్లా మేము చూసింది ఒకటి వచ్చింది ఒకటి, బట్ అది కూడా ఓకే, నచ్చింది. దాని తర్వాత గోల్డ్ టీ పట్టీస్ తోటి కొంచెం మేనేజ్ చేయడం, అదంతా నేను హోమ్ టూర్ వీడియోలో చెప్పాను. ఆ హోమ్ టూర్ వీడియో చూడండి ఎవరైనా చూడకపోతే. సో అంతే, మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చెప్పేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కటి రిప్లై ఇస్తాను. మీరు కనుక ఒకవేళ నా హోమ్ టూర్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ మా Q&A మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.